నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించే ఎక్కువ అడుగుతున్నారు. నేను ఒక ఐటమ్ పెట్టాను 2 రోజుల కిందట, కొన్ని రోజుల్లో ఇస్తానని చెప్పి అనాలిసిస్ అయినా కూడా అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న ఐటము రఫ్గా ఒక పార్టీ మీద పెట్టబోతున్నా ఈరోజు. ఆ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది ఏంటి అని. ఏపీ అసెంబ్లీ ఎన్నికలైతే క్యాంపెయిన్ ముందు జరిగిందంతా ఒకటి, ఓటింగ్ రోజు జరిగిందో ఒకటైతే మాత్రం క్లియర్ కనబడుతోంది. క్యాంపెయిన్ మొత్తం నడిచిందంతా కూడా ఆల్మోస్ట్ ఒక పార్టీకి చాలా ఎడ్జ్ వరకు కనబడింది, కొన్నిసార్లు కూటమికి ఎడ్జ్ కింద కనబడింది. కానీ ఓటింగ్ సరళి మొత్తం మాత్రం ఆ రోజు ట్రెండ్ అంతా కూడా వేవ్ అనేది లేదు, కానీ సైలెంట్ ఓటింగ్ అనేది అయితే నడిచింది. వేవ్ డిఫరెంట్, సైలెంట్ ఓటింగ్ డిఫరెంట్. సైలెంట్ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం సిట్టింగ్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అన్నది అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మహిళలు ఎక్కువ శాతం వచ్చి ఓటేశారని చెప్పి ఇరు పార్టీలు వాళ్ళు ఆనందపడ్డారు. అయితే నేను ముందు ఐటెంలో దాని గురించే పెట్టా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మహిళలంతా కూడా ఒక్క పార్టీ వైపుకి వేయలేదు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. మహిళలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అందుకున్న వాళ్ళు ఉంటారు, అట్లాగే అప్పర్ క్యాస్ట్లో అందుకొని వాళ్ళు ఉంటారు, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, అట్లాగే మిగతా అప్పర్ కమ్యూనిటీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా మహిళలు అందులో కూడా ఉన్నారు, యూత్లో ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, టీచర్స్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నారు. సో మహిళా ఓటింగ్ శాతం కూడా గంపగొత్తగా ఒక పార్టీ వైపుకి పడలేదు. మహిళల్లో కూడా స్ప్లిట్ వచ్చింది. అది ముందు ఐటెంలో పెట్టా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రెండోది, వేవ్ ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ వేరు. సైలెంట్ ఓటింగ్ అనేది డిఫర్ అవుతుంది. ఎప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది. సో ఇది ఏ పార్టీకి దెబ్బతీస్తుంది అనేది నేను నెక్స్ట్ ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకో పార్టీ గురించి అనాలిసిస్ ఇచ్చినప్పుడు చెప్తాను. అయితే క్లియర్గా కనబడింది ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వరకు స్వీప్ కాదు, చాలా వరకు కూటమికి ఎడ్జ్ కనబడింది. మళ్ళీ రాయలసీమకి వచ్చినప్పుడు కూడా రాయలసీమలో కొన్ని జిల్లాల్లో, ఎక్కువ జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ కనబడింది, స్వీప్ అయితే కనబడలేదు. రెండు వైపులా కూడా ఇటు ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు తీసుకున్నా, అట్లాగే రాయలసీమలో అటు తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి కానీ లేదా ఎన్డీఏకి మాత్రం స్వీప్ అనేది అక్కడ కనబడలేదు. బట్ ఎడ్జెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఈరోజు చెప్పబోయే ఐటము, భారతీయ జనతా పార్టీ ఏపీలో ఖచ్చితంగా షూర్ షాట్గా గెలవబోయే అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు. చాలా వరకు దీనికి ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎన్డీఏలో మొట్టమొదటిసారిగా 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ 2014-19లో కాకుండా ఓట్లు బదిలీ ఎక్కువ శాతం జరిగింది. అదొక మెయిన్ ప్లస్ పాయింట్. రెండోది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ మోడీ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఏపీలో ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపేర్ టు 2019-24, 24 నుంచి 29 మళ్ళీ కేంద్రంలో మోడీ వస్తాడన్న కాబట్టి ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ ఉంటే ఏపీకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా హైదరాబాద్ కన్నా, తెలంగాణ కన్నా అనే ఒక ఆలోచనలో యూత్, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎక్కువ శాతం మళ్ళీ అది కూడా ఇటువైపు చూశారు. సో ఈ 2 ప్లస్ పాయింట్స్ అయినాయి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ వైపుకి. ప్రొజెక్షన్ ఎలా ఉండబోతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది. 10 స్థానాల్లో రాయలసీమలో ఎక్కువ బలం లేదు అసలు బీజేపీకి. రాయలసీమకు వచ్చినప్పుడు ఆ పార్టీ సింబలే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు. ఆ స్థానాలు కోరుకుంటాం బీజేపీ తప్పు, అట్లాగే అది ఇవ్వటం కూడా టీడీపీ, జనసేన వాళ్ళ తప్పు. సో బీజేపీకి రాయలసీమలో బలం లేకపోయినా కూడా తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి రాయలసీమలో అయితే బీజేపీ అనేది అక్కడ పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. ఎక్సెప్ట్ ధర్మవరంలో మాత్రం కీన్ కాంటెస్ట్ ఉండబోతోంది. జమ్మలమడుగులో చాలా స్ట్రాంగ్ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి. కాకపోతే ఆయన వేరే పార్టీ లోగోతో కనుక, సింబల్తో కనుక పోటీ చేస్తుంటే కనుక ఆ విజయావకాశాలు మెరుగుపడేవి జమ్మలమడుగు. ప్రస్తుతానికి రాయలసీమలో బీజేపీ పోటీ ఇవ్వగలిగిన స్థానం ఒక ధర్మవరం కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే అసెంబ్లీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా ఈసారి 2024 అసెంబ్లీలో గెలిచే స్థానాలు 4 ఉన్నాయి. ఆ 4 స్థానాలు తీసుకుంటే వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు గెలవబోతున్నారు, ఖచ్చితంగా గెలవబోతున్నారు. అట్లాగే అనపర్తి నెల్లిమర్ల ఖచ్చితంగా గెలవబోతున్నారు బీజేపీ నుంచి. ఆయనకి ఆల్రెడీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది, ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలి, బీజేపీ నుంచి సో
అనపర్తి క్యాండిడేట్ ఖచ్చితంగా బీజేపీ గెలవబోతున్నారు. అట్లాగే మనం కైక్లూరు కామినేని శ్రీనివాస్, కైక్లూరు ఒకటి బీజేపీ గెలవబోతోంది. సర్ప్రైజ్గా షూర్ షాట్గా విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గెలవబోతున్నారు. మైనారిటీ ఓట్స్ అన్నీ కూడా బాగా స్ప్లిట్ అయినాయి అక్కడ. అండ్ వన్ సైడ్గా కొన్ని ఎక్కువ శాతం మిగతా క్యాస్ట్ కమ్యూనిటీ ఓట్స్ అన్నీ కూడా టీడీపీ అలయన్స్కి పడినాయి. సో చాలా సంవత్సరాల తర్వాత వేరే పార్టీ, అంటే 2009లో పీఆర్పీ గెలిచింది, అంతకుముందు 80sలో గెలిచింది టీడీపీ. చాలా సంవత్సరాల తర్వాత విజయవాడ వెస్ట్లో టీడీపీ గెలవబోతుంది. సో ఈ 4 నియోజకవర్గాలు బీజేపీ గెలుచుకునేవి. వైజాగ్ నార్త్ అండ్ అనపర్తి, కైక్లూరు, విజయవాడ వెస్ట్, ఈ 4 అసెంబ్లీ అయితే ఖచ్చితంగా గెలుచుకుంటుంది. కీన్ కాంటెస్ట్ అయితే ధర్మవరం. మిగతా ఎక్కడ కూడా నాకు పెద్ద హోప్ కనబడలేదు బీజేపీ అసెంబ్లీలో అడుగుపెట్టేది. అట్లాగే పార్లమెంట్కి చూసుకుంటే పార్లమెంటు లోకసభ స్థానాల్లో 6 లోకసభ స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. 6లో మళ్ళీ సేమ్ రాజంపేట, రాయలసీమ ఇలాంటి చోట క్యాండిడేట్ గట్టి అయినా కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లం. బీజేపీ తరఫున పోటీ చేయటం వలన అక్కడ ఇబ్బంది అయింది. వేరే అయితే కనుక కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటు కూటమిలో పడేది. ఇంకా గ్యారంటీగా గెలుచుకునే లోక్సభ స్థానాలు బీజేపీ. రాజమండ్రి పురంధేశ్వరి గెలవబోతోంది. అనకాపల్లి సీఎం రమేష్ గెలవబోతున్నారు. నరసాపురం శ్రీనివాస్ వర్మ. షూర్ షాట్గా ఈ 3 లోక్సభ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతోంది 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి. సో ఈరోజు ప్రిడిక్షను బీజేపీ పార్టీ గురించి ఇచ్చాను. 4 అసెంబ్లీ, 3 లోక్సభ ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా గెలవబోతోంది భారతీయ జనతా పార్టీ. నా నెక్స్ట్ ప్రొజెక్షను జనసేన పార్టీ ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది. 2 పార్లమెంటు స్థానాలు జనసేన గెలవబోతోంది గెలుస్తోంది. కాకినాడ అండ్ మచిలీపట్నం జనసేన పార్లమెంట్ లోక్సభ స్థానాలు తమ ఖాతాలో ఖచ్చితంగా వేసుకోవచ్చు. అసెంబ్లీ స్థానాలకు వచ్చినప్పుడు మాత్రం అసెంబ్లీ స్థానాల్లో కొన్ని కోల్పోతోంది. నేను ఆల్రెడీ ముందు ఒక ఐటెంలో పెట్టాను జనసేన విన్నింగ్ సీట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. దానికన్నా కూడా ఒక సీట్ అదనంగానే గెలవబోతోంది. ఆ నియోజకవర్గాల లిస్టు క్లియర్గా ఇస్తాను. అయితే ఇందులో పిఠాపురం నుంచి అయితే మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను, గత 3 ఐటమ్స్లు పెట్టే ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.